ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో గుడ్ షెపర్డ్ సిస్టర్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరిగింది. సిస్టర్ విద్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా లీగల్ సెల్ సెక్రటరీ సయ్యద్ జియావుద్దీన్ హాజరై మాట్లాడారు. ఇంకా ఈ సమావేశంలో వివిధ రంగాల ప్రముఖులు కట్ట కాళిదాసు, ఎన్ నాగమణి, ఏ పోతురాజు, బి విజయలక్ష్మి, జె ఇస్రాయిల్, వి సుకన్య తదితరులు పాల్గొని మాట్లాడారు. అక్రమ రవాణా దినోత్సవం వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డిఎల్ఎస్ఏ గుంటూరు తరఫున గుడ్ షెపర్డ్ సంస్థ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మీ అందరితో కలిసి పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం మనం జూలై 30వ తేదీన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు కేవలం ఒక తారీఖు మాత్రమే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు అనుభవిస్తున్న తీవ్రమైన బాధలను, అమానవీయ చర్యలను గుర్తు చేసుకునే రోజు. మానవ అక్రమ రవాణా అనేది ఒక భయంకరమైన నేరం. ఇది బాధితుల ప్రాథమిక మానవ హక్కులను కాలరాస్తుంది, వారి జీవితాలను ఛిద్రం చేస్తుంది. ముఖ్యంగా మన దేశంలో, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా లక్షలాది మంది ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు మానవ అక్రమ రవాణాకు గురవుతున్నారు. జాతీయ నేర రికార్డుల బ్యూరో నివేదికల ఆధారం ప్రకారం భారతదేశంలో మానవ అక్రమ రవాణా కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. ఉదాహరణకు 2022వ సంవత్సరంలో భారతదేశంలో మానవ అక్రమ రవాణాకు సంబంధించిన 2246 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా 1514 మంది పిల్లలు బాధితులుగా ఉన్నారు. దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మానవ అక్రమ రవాణా కేసుల సంఖ్యలో దేశంలోనే ముందున్న రాష్ట్రాల్లో ఒకటి. ముఖ్యంగా మన గుంటూరు జిల్లా, విశాఖపట్నం మరియు పశ్చిమ గోదావరి జిల్లాలు రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా కేసుల నమోదులో కీలక పాత్ర పోషిస్తున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇది మన జిల్లాలకు సంబంధించిన ఒక తీవ్రమైన సమస్యగా మనం గుర్తించాలి. అమాయకులైన పిల్లలు, యువతులు, మహిళలు, పేదరికం, నిరక్షరాస్యత, వలసలు వంటి అనేక కారణాల వల్ల ఈ అక్రమ రవాణాకు బలైపోతున్నారు. వారిని బలవంతంగా బాల కార్మికులుగా, లైంగిక బానిసలుగా, భిక్షాటకులుగా లేదా ఇతర అమానవీయ పనులకు ఉపయోగించుకుంటారు. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య కాదు, ఇది సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక సామూహిక దురాచారం. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శిగా నేను ఈ సమస్య పట్ల మనం అందరం అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరుపుకునే మనమందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క అక్రమ రవాణా అనేది నిర్మూలించాలని, మరి ఇంతటితో ఆపేయాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క జిఓస్తో కలిసి కూడా మనము ఈ యొక్క చట్టాలను వాడుకొని మన బిఎన్ఎస్ కానీ, ఐపీఎస్ కానీ, కాన్స్టిట్యూషన్స్ యొక్క చట్టాలని, లాస్ ప్రకారం ఏదైతే సెక్షన్స్ కింద ఈ యొక్క హ్యూమన్ ట్రాఫికింగ్ నిర్ధారించారో, ఈ యొక్క ట్రాఫికింగ్ చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇంకొకసారి నేరాన్ని చేయడానికి కూడా భయపడాలని, మనందరం కూడా ఎక్కడైతే ఈ యొక్క వ్యతిరేక హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందో మనని గమనించి ఇట్లాంటి పోలీసులు కానీ, ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మన ఇంతటిది ఈ యొక్క అక్రమ రవాణా నివారించవచ్చని కోరుకుంటున్నాను.